పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కొన్ని రోజులు వాయిదా వేస్తే మంచిదని కాంగ్రెస్ జనహిత పాదయాత్ర ఆగిపోవడానికి కారణమదేనా? కాంగ్రెస్ జనహిత పాదయాత్రకు అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. యూరియా కొరత, భారీ వర్షాలతో జనహిత పాదయాత్రకు బ్రేక్ పడింది. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో జిల్లాలో జనహిత పాదయాత్రలకు శ్రీకారం చుట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం వారు ఈ యాత్రలను ఎంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో అమలు చేసిన హామీలతో పాటు అభివృద్ధి పనులను వివరించేందుకు ఈ జనహిత పాదయాత్రలు ఉపయోగపడతాయని అంచనా వేశారు. కానీ వాతావరణ పరిస్థితులతో పాటు యూరియా కొరత వంటి సమస్యలు ఆటంకంగా మారాయి. ఇప్పటికీ తెలంగాణలో రైతులు యూరియా దొరకక అనేక ఇబ్బందులు పడుతున్నారు. సహకార కేంద్రాల కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో రైతులు తెల్లవారుజాము నుంచే బారులు తీరుతున్నారు. చెప్పులను క్యూ లైన్లో ఉంచి రాత్రివేళ జాగారం చేస్తున్నారు. కేంద్రం సరఫరా చేయాల్సిన యూరియా రాష్ట్రానికి సరిపడా రాకపోవడంతో ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కానీ రైతులు మాత్రం యూరియా సంక్షోభంపై ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో అలాగే ఇటీవల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రజలు కూడా తమ ఆస్తులను వరదల వల్ల కోల్పోయారు. వారికి పరిహారం ఇంతవరకు దక్కలేదు. కేంద్ర ప్రభుత్వానికి వరద నష్టంపై అంచనాలను పంపామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అయితే ఇలాంటి సమయంలో జనహిత పాదయాత్ర చేపడితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అందువల్ల తెలంగాణ కాంగ్రెస్ జనహిత పాదయాత్ర 2వ దశను వాయిదా వేసినట్లు సమాచారం అందుతుంది. ఏడాది జూలై 31న ప్రారంభమైన జనహిత పాదయాత్ర అప్పటి నుంచే వివిధ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. తొలుత ఈ పాదయాత్రను ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేపడతారని ప్రకటించారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడంతో చివరికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్రను నడిపిస్తారని నిర్ణయించడంతో కొంతవరకు పార్టీలో సుముఖత వ్యక్తమైంది. ఆగస్టు 4వ తేదీ వరకు పాదయాత్ర జరిపి తర్వాత అకస్మాత్తుగా కాంగ్రెస్ పార్టీ నిలిపివేసింది. 42% బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టేందుకు రాష్ట్ర మంత్రివర్గం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బయలుదేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తర్వాత పాదయాత్ర తిరిగి మొదలైంది. ఆగస్టు 22న ఏఐసీసీ ఇన్ఛార్జ్ ఆదిలాబాద్లోని ఇంద్రవెల్లి గ్రామాన్ని ఎటువంటి సమాచారం ఇవ్వకుండా సందర్శించి గిరిజనులతో మాట్లాడారు. ఆగస్టు 25న వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో 2 రోజుల పాటు పాదయాత్ర జరిగింది. అప్పటి నుంచి ఈ కార్యక్రమం నిలిచిపోయింది. తర్వాత భారీ వర్షాలు, యూరియా కొరతతో ఈ జనహిత పాదయాత్రకు వాయిదా వేసినట్లు తెలిపింది. 2వ దశలో ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్, పూర్వ జిల్లాల్లో పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని రోజులు వాయిదా వేస్తే మంచిదన్న అభిప్రాయాన్ని పార్టీ సీనియర్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.